ఒక భార్య తన భర్తని వదిలేసి 4 సంవత్సరములుగా దూరంగా ఉంటుంది. ఎటువంటి కాల్స్కి రెస్పాండ్ అవ్వదు. కనీసం పెద్ద మనుషులతో మాట్లాడిస్తున్నా సరే దేనికి సమాధానం చెప్పదు. చివరిగా కనీసం తన చిరునామా ఎక్కడో కూడా ఎవరికీ తెలియనివ్వదు. మరి ఇటువంటి సమస్యల నుంచి ఆ భర్త ఎలా బయటపడాలి? తనని ఎన్నిసార్లు పిలిచి అడిగినా సరే తను చెప్పే మాట ఒక్కటే, ఇది నా వ్యక్తిగత జీవితం, ఇది నా ఫండమెంటల్ రైట్స్, నా ప్రాథమిక హక్కులను మీరు ఉల్లంఘిస్తున్నారు. నేను నా భర్తకు దూరంగా ఉంటాను, అది నా ఇష్టం, నాకు తనతో ఉండాలని లేదు, అందుకే నేను దూరంగా వచ్చేసాను. ఇలాగా చాలామంది సమస్యలని ఎదుర్కొంటూ ఉన్నారు. ఎస్, యు ఆర్ రైట్. రాజ్యాంగం మన అందరికీ ప్రాథమిక హక్కులను ఇచ్చింది. అంటే ఒక మనిషి స్వేచ్ఛగా ఎక్కడికైనా తిరగవచ్చు, ఎవరితో అయినా మాట్లాడవచ్చు, తనకు నచ్చిన పనిని చేయవచ్చు, ఎక్కడైనా నివసించవచ్చు. దానిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. దాన్నే రాజ్యాంగం ప్రకారం మన ఫండమెంటల్ రైట్స్ అని పిలుస్తాం. మరి ఇందులో ఆమె తప్పేముంది? తనకి భర్తతో ఉండడం ఇష్టం లేదు, అందుకే కదా తను దూరంగా ఉంటుంది. భర్తను కూడా ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు కదా, భర్త నుంచి ఏది ఆశించట్లేదు. కానీ భర్తతో మాట్లాడను, నేను రెస్పాండ్ కాను, నాకు అవసరం లేదు అని మాత్రమే చెప్తాను. ఇలాంటి ఒక కేసు మన కోర్టుకు వచ్చినప్పుడు మన హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ టీం ఇచ్చినటువంటి సలహాలు, దీన్ని ఎలా మనం క్లోజ్ చేశాము అనేదానికి ఒక మంచి కేస్ స్టడీతో మీ ముందుకు వచ్చాను. ఈ సమస్య ఒక్కరికే కాదు, భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్య వచ్చినా సరే ముందుగా మొదలెట్టేటటువంటి ఒక మొదటి ప్రక్రియ ఇదే అని చెప్పుకోవాలి. కారణం ఏంటంటే, రీసెంట్గా మేము చూస్తున్నటువంటి ఒక కేసులో సరోజ్ రాణి వర్సెస్ సుదర్శన్ కుమార్ చందా 1984 సైటేషన్ ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు విడిపోయినప్పుడు వారిద్దరూ వారి యొక్క చిరునామాలు కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ను కానీ తన యొక్క భాగస్వామి అడిగినప్పుడు చెప్పాలా, అవసరం లేదా, ఎందుకు అవసరం లేదు, ఎందుకు అవసరం ఉంటుంది, దీని వలన వచ్చేటటువంటి సమస్యలు ఏమిటి అని చెప్పి ఆ భార్య కోర్టుకు వచ్చి నేను నా భర్తకి నా డీటెయిల్స్ ఇవ్వదలుచుకోలేదు అని చెప్పి అన్నప్పుడు ఈ కేసులో మన కోర్టు ఇచ్చిన తీర్పు ఎలా ఉందంటే, అమ్మ కరెక్టే, మీ అందరికీ ప్రాథమిక హక్కులు ఉన్నాయి, మీరు ఎక్కడైనా నివసించవచ్చు, మీరు ఎక్కడైనా తిరగచ్చు, మీరు ఎవరితో అయినా మాట్లాడవచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్, యు ఆర్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ ద ఇండియా. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నువ్వు దాంపత్య జీవితంలో అడుగు పెట్టావో నీకంటూ కొన్ని బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలు ఉంటాయి. వాటిని మర్చిపోయి ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ పూర్తిగా అప్లికేబుల్ కావు. మీకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నీకు భర్తతో ఉండాలని అవసరం లేదా, నీకు భర్తతో కాపురం చేయాలని నీకు ఇష్టం లేదా, సరే మరి నీ మీద నేను రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసినప్పుడు నువ్వు ఒక్కసారైనా సరే కోర్టుకు వచ్చి ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత నీదే కదా. నీ డీటెయిల్స్ అవి నువ్వు కోర్టుకి ఇవ్వకుండా నువ్వు అన్నిటిని హైడ్ చేస్తుంటే తప్పు నీ వైపు కాదా? నీకు ఒకరితో ఉండాలని ఇష్టం లేనప్పుడు అది వాళ్ళకి మాత్రమే చెప్తే సరిపోదు. తను ఎప్పుడైతే కోర్టుకు వచ్చాడో కోర్టును కూడా యూ హ్యావ్ టు సాటిస్ఫై. కారణం, ఈ యొక్క నిర్ణయం నీ అంతటా నువ్వే తీసుకున్నావా, లేదా పరిస్థితుల ప్రభావం నువ్వు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందా? అలా కాకుండా మరో వ్యక్తి యొక్క ఫోర్స్ వల్లనో మరో వ్యక్తిగత కారణాల వల్లనో ఇతరులు మీ మధ్యన ఏదో తెలియనటువంటి కొన్ని సమస్యలను రేకెత్తించడం వల్లనో నీకు తెలిసి తెలియక నువ్వు నీ భర్తను అపార్థం చేసుకుంటున్నావా? ఇలా ఎన్నో విషయాలు కోర్టుకు నీవు చెప్పాల్సి ఉంటుంది. అంతేగాని దాంపత్య జీవితంలో ఉన్నటువంటి బాధ్యతలు, బంధుత్వాలు, సంబంధ బాంధవ్యాలను దూరంగా పెట్టేసి నా ఇష్టం నేను ఇలానే ఉంటాను అంటే కోర్టు దాన్ని అంగీకరించదు. వ్యక్తుల ద్వారా మీరిద్దరూ దూరంగా ఉంటున్నారా అనే విషయం కూడా కోర్టుకు తెలియాలి. మీరు ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసేసుకుని ఇదే నా నిర్ణయం అని అనుకుంటే దాన్ని కోర్టుకు వచ్చి చట్ట ప్రకారం దాన్ని అప్లికబుల్ చేపించి అప్పుడు మీరు విడాకులు కూడా మీరు తీసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, మీలో ఎవరికైనా సరే ఇటువంటి సమస్య ఉన్నప్పుడు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసి ఈ సైటేషన్ ద్వారా భార్యాభర్త విడిపోయి దూరంగా ఉండడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కాదు. ఖచ్చితంగా భాగస్వామి ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని ఈ యొక్క రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్లో తెలియచేసి వాళ్ళని కోర్టుకు పిలిపించి అవసరమైతే మ్యూచువల్గా అయినా సరే డివోర్స్ తీసుకోవండి. అంతేగాని వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని ఒంటరిగా దూరంగా పెట్టేసి ఇదే నేను వాళ్ళకి వేసిన శిక్ష అని చెప్పి మూర్ఖత్వంగా, క్రూరంగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. మరిన్ని సమస్యలకి మీకు సమాధానాల కోసం ఈ కింది డిస్క్రిప్షన్లో మీకు ఇటువంటి సమస్యలు ఏదైనా వచ్చినట్లయితే వెంటనే తెలియచేయండి. మా యొక్క హ్యూమన్ రైట్స్ టీం మీకు ఎప్పుడూ ఎన్నో సహకారాలు, సలహాలు, సూచనలు అందిస్తుందని కోరుకుంటూ నేను మీ సత్య, సైనింగ్ ఆఫ్.